హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, మార్నింగ్ నుంచి ఒకటే నాన్ స్టాప్ మెసేజెస్ మన ఇన్స్టాగ్రామ్లో. గైస్, నేను ప్రీవియస్గా ప్రతి ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన 2 ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో ఇంకా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతిసారి ఇలా మీ ముందుకు వచ్చి వీడియో చేయాలంటే చాలా కష్టం కాబట్టి ప్రతి వీడియో అదే చెప్తున్నాను, అదే మెన్షన్ కూడా చేస్తున్నా. ఇంకా మన మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే గైస్, అసలు వార్ 2 మూవీ అసలు టికెట్స్ ఇంకా ఎందుకు ఓపెన్ అవ్వలేదు, ఎట్ ఏ సేమ్ టైం కూలీ సంబంధించిన మూవీ టికెట్స్ కూడా ఎందుకు ఓపెన్ అవ్వలేదు అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నిజంగా నా పేజ్లో అయితే నేను నిజంగా షాక్ అయ్యాను. వార్ 2 కంటే కూలీ మూవీ సంబంధించిన టికెట్స్ గురించే చాలామంది అడుగుతున్నారు. మన పేజీలో కేరళ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కేరళ, చెన్నై, ఇంకా బెంగళూరు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన ఫాలోవర్స్. నేనైతే షాక్ అయ్యాను. ఎన్టీఆర్ మూవీ కంటే మన రజనీ సార్ గారి మూవీ చాలామంది ఎక్కువ అడుగుతున్నారు టికెట్స్ ఓపెన్ అవుతాయి ఏంటని. నేను ప్రీవియస్గా చెప్పేసి వార్ 2 మూవీ టికెట్స్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని 100కి 200% కరెక్ట్ అయిపోయింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. నాట్ ఓన్లీ దిస్ మూవీ అండి, ప్రతి ఒక్క మూవీ, కలికి అయినా లేకపోతే సల్లార్ అయినా, దేవరా మూవీ అయినా చాలామంది నేను చెప్పడం వల్లనే చాలామంది మూవీ టికెట్స్ బుక్ చేసుకోగలిగారు. ఇంత కష్టపడి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కూడా మీరు చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మన వీడియోని కూడా లైక్ చేస్తలేదు. దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా వార్ 2 మూవీ టికెట్స్ ఎందుకు ఓపెన్ అవ్వాలంటే ఫ్యాన్ షోస్ అసలు వెయ్యాలా వద్దా దాని గురించి ఇష్యూ అనేది అవుతుందన్నమాట. మ్యాక్సిమం 99.9% వరకు ఫ్యాన్ షో అనేది పక్కా వేస్తారని అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. ఇంకా ఆ 0.1% అనేది ఛాన్సెస్ అనేవి చెప్పలేమన్నమాట. వేయచ్చు, వేయకపోవచ్చు. ఎట్ ఏ సేమ్ టైం టికెట్ హైక్ అనేది పెంచాలా వద్దా దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా అవుతుంది. సో మ్యాక్సిమం ఈరోజు ఓపెన్ అవ్వవు. నాట్ ఓన్లీ వార్ 2 అండి, కూలీ కూడా మీరు చూసుకుంటే కూలీ మార్నింగ్ ఓపెన్ అయినమాట. ఓపెన్ అయిన ఫ్యూ సెకండ్స్లో పెట్టేశాను. చెన్నైలో, బెంగళూరులో చాలా చోట్ల ఓపెన్ అయ్యాయి అనమాట మన కూలీ సంబంధించిన మూవీ టికెట్స్ కూడా. నేను స్క్రీన్ పైన కూడా పెడుతున్నా చూడండి. ఇలా వచ్చిన వెంటనే వితిన్ సెకండ్స్లో ఇలా అప్లోడ్ చేస్తున్నాను. కానీ మీరైతే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వట్లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తలేదు, మన వీడియోకి లైక్ చేస్తలేదు. సో నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది పోతున్నాను అనమాట వీడియోస్ చేయాలంటే. ఇంత జెన్యున్గా అప్డేట్ ఇచ్చినా కూడా మన ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ చూస్తే కనీసం ఒక 5,000 కూడా లేదు ఫాలోయింగ్. మన ఫస్ట్ పేజ్ ఏమో 12,800 అలా ఉంది. ఇంకా సెకండ్ పేజ్ ఆల్మోస్ట్ 3,700, 600 ఉంది. ఇంత కష్టపడి జెన్యున్ అప్డేట్ ఇచ్చినా కూడా మీరు కనుక్కుంటున్నారు, ఫాలో చేస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ అన్ఫాలో చేస్తున్నారు. సేమ్ కూలీ కూడా అనమాట. టికెట్స్ అనేవి ఇంకా మనకి ఓపెన్ కాలేదు. సో టికెట్ హైక్ సంబంధించింది కాదు, కూలీ సంబంధించిన మూవీ అయితే. ఫస్ట్ బెంగళూరు, చెన్నై ఓపెన్ అయిన తర్వాత మన హైదరాబాద్ ఓపెన్ చేస్తారు. నిన్నటి వీడియోలో నేను చెప్పేసాను కూలీ మ్యాక్సిమం ట్యూస్డే నుంచి ఓపెన్ చేస్తారని. ఇంకా ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను, మ్యాక్సిమం ట్యూస్డే నుంచి ఓపెన్ చేస్తారు. మన వార్ 2 మాత్రం ఆ ఫ్యాన్ షోస్ వెయ్యాలా లేదా దానికి సంబంధించిన ఇష్యూ ఇంకా రన్ అవుతుంది. సో అందుకనే ఆ వార్ 2 ఇంకా ఓపెన్ అవ్వాలి. మ్యాక్సిమం అది కూడా రేపు నుంచి ఓపెన్ అవుతుంది. రేపు ఏ ప్లేస్లో ఏ టైంలో ఓపెన్ అయినా 15 సెకండ్స్లో నేను పోస్ట్ చేస్తాను మన 2 ఇన్స్టాగ్రామ్స్ ఇంకా టెలిగ్రాము. మన వరంగల్ అయినా, ఖమ్మం అయినా, ఇంకా మన చెన్నై ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. హైదరాబాద్లో అయినా ఏ టైంలో ఓపెన్ చేసినా నాకు పోస్ట్ చేస్తాను. ఎట్ ఏ సేమ్ టైం నాట్ ఓన్లీ వార్ 2 అండి, కూలీ కూడా నేను పోస్ట్ చేస్తాను. చాలామంది ఇంకా అడుగుతున్నారు ఏంటంటే టికెట్ ప్రైజెస్ ఎంత ఉంటాయి ఏంటని చాలామంది అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ప్రైజెస్ గురించే కదండి టికెట్ హైక్స్ అనేది చేస్తున్నారు. సో టికెట్ ప్రైజెస్ అని ఇంకా కన్ఫర్మ్ అయితే నేను అప్డేట్ ఇస్తాను. సో తప్పకుండా జస్ట్ ఒక 4 days, ఒక 3 days యాక్టివ్గా ఉండండి. ఇలా పెట్టిన వెంటనే సో చాలామంది బుక్ చేసుకుంటున్నారు కాబట్టి మన స్టోరీ చూసి సో యాక్టివ్గా ఉండండి. మన 2 ఇన్స్టాగ్రామ్స్ ఇంకా టెలిగ్రామ్లో మీరు యాక్టివ్ ఉంటే చాలా, అంతే, మీరు కూడా బుక్ చేసుకుంటారు. ఇంకా అంత మించి ఇంకా ఫైనల్గా ఇలాంటి టాపిక్స్, ఇంకా ఇలాంటి అప్డేట్, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ప్రభాస్.